ఓం శ్రీ మాత్రే నమ. లలితాదేవి అనుగ్రహం అందరికీ లభిస్తుందా అని చాలామందికి ప్రశ్న ఉదయిస్తుంది. అమ్మ మన దగ్గరకు రావాలంటే ఏం చెయ్యాలి అనే ప్రశ్న మళ్ళీ వస్తుంది. లలిత అమ్మవారు అందరి దగ్గరకు రాదు, లేదా అందరూ ఆమెను పూజించలేరు అని ఎందుకు అంటారు అంటే, పూర్వజన్మ సుకృతం ఉండాలి. శాస్త్రాల ప్రకారం జన్మాంతర సహస్రేషు కృత పుణ్యైక లభ్యతే అంటే వేల జన్మల పుణ్యం ఉంటే తప్ప లలితాదేవి నామం నోటికి రాదట. ఆమె పూజ చేసే భాగ్యం కలగదు. అందుకే లలితా సహస్రనామ పారాయణ చేసేవారిని చాలా పుణ్యాత్ములుగా భావిస్తారు. మరి రెండవది అమ్మవారి పిలుపు. మనం అమ్మవారిని ఎంచుకోవటం కాదు, అమ్మవారే మనల్ని ఎంచుకుంటుంది అని అంటారు. ఎవరికైతే లలితాదేవి పట్ల ఆసక్తి కలుగుతుందో, ఎవరైతే ఆమె కథలు లేదా నామాలు వినాలనుకుంటారో అది అమ్మవారి పిలుపుగానే భావించాలి. మూడవది మానసిక పరిపక్వత. లలితాదేవి జ్ఞానస్వరూపిణి. అందరూ భయం భక్తితో దేవుళ్ళను పూజిస్తారు, కానీ లలితాదేవిని పూజించాలంటే మనసులో ప్రేమ, కరుణ, ప్రశాంతత ఉండాలి. రాగద్వేషాలతో నిండిన మనసులోకి అమ్మవారు ప్రవేశించదు. ఎవరైతే మనసు నిర్మలంగా ఉంచుకుంటారో వారి దగ్గరికి అమ్మవారే పరిగెత్తుకుంటూ వస్తుంది. నాలుగవది గురువు మరియు సంకల్పం. కొన్నిసార్లు మనం పూజ ప్రారంభించాలనుకున్న ఏవో ఆటంకాలు వస్తూ ఉంటాయి. అది అమ్మవారు మనల్ని పరీక్షిస్తున్నట్లుగా లెక్క. మన సంకల్పం బలంగా ఉంటే ఆమె తప్పకుండా మనల్ని తన దరి చేర్చుకుంటుంది. అమ్మవారు మీ దగ్గరకు రావాలంటే ఏం చెయ్యాలి అనే ప్రశ్నకి, అమ్మవారు అందరికీ తల్లి. తల్లి బిడ్డ దగ్గరకు రాకుండా ఉండదు. కాకపోతే మనం ఆమెను పిలిచే విధానంలో కపటం ఉండకూడదు. రోజు శ్రీ మాత్రే నమః అని ఒక్కసారి మనస్ఫూర్తిగా అనండి. అమ్మవారిని ఒక చిన్న పాపలా భావించి మీ ఇంట్లో అలంకరించుకోండి. కఠినమైన నియమాల కంటే నిజాయితీ గల భక్తిని ఆమె ఇష్టపడుతుంది. ఎవరైతే ఇది చదువుతారో లేదా అమ్మవారి గురించి తెలుసుకోవాలని ఆరాట పడుతున్నారో వారందరిపై అమ్మవారి కటాక్షం ఉన్నట్లే. ఆమె ఇప్పటికే మీ హృదయంలో ఉంది, అందుకే మీకు ఈ ఆసక్తి కలిగింది. అమ్మవారి ఆశీస్సులు మన అందరిపై ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. చక్కగా అమ్మవారి దయ మన మీద ఉంటుందా? మనం అమ్మవారి అనుగ్రహాన్ని పొందగలమా? ఆమె మన దగ్గరకు రావాలంటే ఏం చెయ్యాలి అనే ప్రశ్నలకు చక్కని సమాధానాలు చెప్పారు. చాలా సంతోషం. మనం పూర్వజన్మ సుకృతం ఉండబట్టే అమ్మవారి గురించి మనం తెలుసుకుంటున్నాం. అమ్మవారి పిలుపు మనకి లభించింది కనుకనే మరి లలితా సహస్రం చదవండి, సంఖ్య ఇవ్వండి అని మనకి చెప్పిందంటే అది అమ్మవారి పిలుపు. అలా అమ్మ జ్ఞానస్వరూపిణి. అందరూ లలితాదేవి అంటే శాంతస్వరూపిణి అని అందరికీ తెలుసు. ఆమె ప్రేమ, కరుణ, ప్రశాంతత ఆవిడకు ఉంటుంది. కొలిచే వాళ్ళలో కూడా ఆ రాగద్వేషాలు లేకుండా ప్రశాంతత, కరుణ, ప్రేమ నింపుకుని అమ్మని పిలిస్తే చక్కగా అమ్మ వాళ్ళ దగ్గరికి తప్పకుండా పరిగెత్తుకుంటూ వస్తుంది అని చెప్తున్నారు. మరి మనం పూజ ప్రారంభించాలంటే అనేక సార్లు మనకి ఆటంకాలు వస్తుంటే బాధపడతాం. అవన్నీ అమ్మవారు చెప్పే పరీక్షలుగా భావిస్తే బాధ ఉండదు. అట్లా తల్లి బిడ్డ దగ్గరకు ఎప్పుడూ రాకుండా ఉండదు, కానీ వచ్చేటట్లుగా బిడ్డ ప్రవర్తించాలి అని చక్కగా చెప్పారు. ఓం శ్రీ మాత్రే నమః.